అందరికీ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలండి. ఈరోజు 21/12/2025. ఈ సంవత్సరం ధ్యాన దినోత్సవాన్ని అందరూ కూడా ఎంతో విశేషంగా చేసుకోవడం జరుగుతుంది. మన ఈ ధ్యానం అనేది 2600 సంవత్సరాల క్రితమే గౌతమ్ బుద్ధుడి ద్వారాగా మనకి ప్రపంచానికి పరిచయం కావడం జరిగింది. భగవద్గీతలో అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ధ్యాన సాధనలో మనలోకి మనం అంతర్ప్రయాణం చేయగలమని ఆయన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. కానీ సాధారణ ప్రజానికానికి ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు అనే ఒక విషయాన్ని మాత్రం గౌతమ్ బుద్ధుని ద్వారాగానే తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడైతే సాధారణ ప్రజలకు ఇదివరకంటే ఏ హిమాలయాలకు వెళ్ళి చేయాలి అన్న ఉద్దేశాల్లో ఉండేవాళ్ళం. కానీ 40 సంవత్సరాల క్రితం పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి సమక్షంలో ఆయన ద్వారాగా సాధారణ ప్రజాని ఎక్కడో ఇల్లు వదిలి బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదన్నట్టు ఎవరింట్లో వాళ్ళు వారికి ఎప్పుడైతే విశ్రాంతి సమయం ఉంటుందో ఆ సమయాన్ని ధ్యానానికి కేటాయించవచ్చు. ఇల్లు వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంతో వ్యయ ప్రయాసలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా మన ఇంట్లో మనం ఎంతో సౌకర్యంగా సదుపాయంగానే ఈ ధ్యానాన్ని చేయొచ్చని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు తెలియజేయడం జరిగింది. ఎంత సమయం చేయాలి అంటే కనుక మన వయసు ఎంత ఉంటుందో కనీసం 10 నిమిషాలు అనేది రోజుకి 2 సార్లు చేయాలంటే మనం భోజనం రోజుకి 2 సార్లు లేదా టిఫిన్ తగిలితే 3 సార్లు చేస్తాం. ఉదయం సాయంత్రం స్నానం చేస్తాము. దినచర్యలో భాగంగా ఏ రోజు కార్యక్రమాలు ఆ రోజు పూర్తి చేసుకుంటూ ఉంటాము. అలాగని ఈ ధ్యానం కూడా ప్రతిరోజు 2 సార్లు కనుక చేసినట్లయితే ధ్యానం చేయడం వల్ల కలిగే ఉపయోగాలని కానీ లాభాలని కానీ మనం తెలుసుకోగలుగుతాము. 41 రోజులు దీక్షగా చేసినట్లయితే దీనివల్ల మనలో వచ్చే మార్పులను మనం గమనించుకోగలుగుతాము. ఇంకా శ్రద్ధాశక్తులను పెంచుకోగలుగుతాము. నా పేరు లలిత, మాది పల్లంట్ల దేవరపల్లి మండలం. అలాగే నేను ధ్యానానికి అనేది పసివేదలో నేను 9th క్లాస్ చదువుకునేటప్పుడే నరసింహమూర్తి అనే మాస్టర్ గారి ద్వారా పసివేద హై స్కూల్లో నేర్చుకోవడం జరిగింది. కానీ ధ్యానం అనేది పిరమిడ్లో చేయడం వల్ల ఇంకా ఎనర్జెటిక్గా ఉంటుంది. పిరమిడ్ అంటే ఏంటి అన్నట్లయితే కనుక మనకి భూతద్దాన్ని తీసుకున్నట్లయితే సూర్యరశ్మిని ఎలా ఎక్కువ శక్తిని తీక్షణంగా తీసుకొని ఉపయోగించుకోగలుగుతామో అలాగే పిరమిడ్ శక్తిని కూడా విశ్వశక్తి ఏదైతే ఉంటుందో అది పిరమిడ్ యొక్క కొలతల ద్వారాగా పిరమిడ్ యొక్క నిర్మాణ కొలతల ద్వారాగా ఎక్కువ శక్తిని విశ్వశక్తిని తీసుకోగలుగుతాము. తద్వారా చాలా ఉపయోగాలు మనం పొందగలుగుతాము. ఎంతో కాస్మిక్ ఎనర్జీని తీసుకోగలుగుతాము. బయట చేసే ధ్యానం కంటే పిరమిడ్లో ధ్యానం 3 ఇంతలు ఎక్కువగా ఉంటుంది. పిరమిడ్ నిర్మాణాలు అనేది కూడా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేకంగా విరివిగా నిర్మించడం జరుగుతుంది. ఎక్కువగా చూసినట్లయితే కనుక పసివేదల్లో 4-5 పిరమిడ్లు ఇప్పుడు ఇంకా జరిగే ఉంటాయి. అవి నీరజ గారు, సుబ్బారావు గారు, ఇంకా చాలామంది అక్కడ కుమారి గారు అనగా సత్యనారాయణ మాస్టర్ గారు, అలా పసివేదలో చాలా సీనియర్ మాస్టర్స్ ఉన్నారు. అక్కడ పిరమిడ్ నిర్మాణం చక్కగా జరిగినాయి. తర్వాత చాగల్లో కూడా విజయ మేడం గారు కానీ కుమార్ సార్ గారు కానీ ఇంకా అనేక మంది మాస్టర్స్ చాగల్లో ఉండడం, అక్కడ కూడా పిరమిడ్లో నిర్మించుకోవడం. తర్వాత ముప్పవరం గ్రామంలో అక్కడ కూడా భవానీ మేడం గారు అది ఆవిడ ఇంట్లో కూడా కట్టించుకోవడం జరిగింది. అలాగని అందరికీ అందుబాటులో ఉండేది పబ్లిక్ పిరమిడ్ కూడా రోడ్డుకి ఇరువైపుగా ఉండే వైపుగా ఆవిడ చక్కగా ప్రోత్సహిస్తూ అందరి ప్రోత్సాహంతో సహకారంతో అక్కడ మంచి పిరమిడ్ అనేది ప్రతి నెల ఆదివారం మొదటి ఆదివారం అక్కడ సండే క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సుమారు 206 క్లాసులు ప్రతి నెల మొదటి ఆదివారంలో అలా 206 క్లాసులు ఇప్పుడు అక్కడికి నిర్వహించడం జరిగింది. తర్వాత నిడదవోలులో కూడా చాలా పిరమిడ్స్ నిర్మించడం జరిగింది. అక్కడ ప్రసాద్ గారు కానీ శ్రీనివాస్ గారు, పద్మ మేడం గారు వీరందరి ఆధ్వర్యంలో అక్కడ కూడా మంచిగా క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. బ్రాహ్మణగూడెంలో వాణి మేడం గారి ఆధ్వర్యంలో అక్కడ పిరమిడ్ నిర్వహించుకోవడం వాళ్ళ ఇంటి పైన అక్కడ కూడా క్లాసెస్ పెట్టించుకుంటూ ఉంటున్నారు. తర్వాత మన ఏరియాలో చూసినట్లయితే కనుక యాదవోలు గ్రామంలో కూడా విరివిగా పిరమిడ్స్ కట్టించడం కానీ రామ్మోహన్ గారు, సత్యనారాయణ గారు, అలాగే సూర్యకుమారి గారు, నాగేశ్వరరావు గారు వీరి ఆధ్వర్యంలో ఝాన్సీ గారు ఇంకా అనేక మంది ధ్యానుల సహకారంతో అక్కడ మంచిగా ప్రతి నెలకు రోజు శనివారం కానీ అలా వారికి ఎప్పుడు అనుగుణంగా ఉంటుందో ఆ రోజు నెలకు రోజు కంపల్సరీ ఒక క్లాస్ని వారు కండక్ట్ చేసుకుంటూ పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, మినీ ధ్యాన మహాచక్రం, కడతాల్లో ధ్యాన మహాచక్రం డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగినట్లయితే కనుక ఆ మహాచక్రానికి వెళ్ళడానికి ముందే వీళ్ళు ఒక వారం రోజుల ముందుగానే చక్కగా వారు
మినీ ధ్యాన మహాచక్రాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎంతో శ్రద్ధాసక్తులతో వారు చేసుకోవడమే కాకుండా వారి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా వారు వెళ్తూ పిరమిడ్ ధ్యాన ప్రచారాన్ని చేస్తూ ఉంటారు. మనం కూడా చక్కగా ధ్యానం చేస్తూ ఉందాం. ధ్యానం వల్ల కలిగే ఫలితాలను పొందుతూ ఉందాము. ఈ ధ్యానం గురించి అందరికీ చెప్తూ చేయించుతూ కూడా ముందు దాని ఫలితాన్ని మనము తెలుసుకున్న తర్వాత అందరికీ కూడా దాన్ని తెలియజేయడానికి మన వంతు మనం కృషి చేద్దాం. అభ్యుదయ సమాజాన్ని, ఆరోగ్య సమాజాన్ని, ఆనందమయ సమాజాన్ని నిర్మించడానికి మన వంతు మనం భాగస్వాములుగా మనం కూడా పాల్గొందాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.